గన్మామ కోడిబొజ్జికి నెట్‌ఫ్లిక్స్ అయితే రంగేసేసింది. నెట్‌ఫ్లిక్స్ డబ్ల్యూబీని కొనేసింది. దీని మీద నాకైతే ఏమనిపిస్తుందో నాకే తెలియట్లేదు. ఎందుకంటే అంత కన్‌ఫ్యూజన్‌గా ఉంది. ఏం జరుగుతుందో అని చెప్పేసి క్లారిటీ అయితే లేదు. కాకపోతే ఏం జరగొచ్చని చెప్పేసి మనం ఇక్కడ మాట్లాడదాము. ఇంకా నెట్‌ఫ్లిక్స్ డబ్ల్యూబీ డీల్ ఏంటి? దానివల్ల జరిగే పరిణామాలు ఏంటి? థియేటర్స్ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా? డీసీయూ రెస్టోర్ అవుతుందా? అదే స్నైడర్వర్స్ తిరిగి చూస్తామా? న్యూ డీసీయూ పరిస్థితి ఏంటి? కంజూరింగ్, హ్యారీ పాటర్, గేమ్ ఆఫ్ థ్రోన్స్, మాన్స్టర్ వర్స్ ఇలా మన ఐకానిక్ షోస్ అన్ని ఏమవబోతున్నాయి. అండ్ మెయిన్ గా బెంటన్ ఫ్యాన్స్ కి అయితే ఒక గుడ్ న్యూస్ అనేది ఉందనే చెప్పాలి. సో టోటల్ గా ప్రతి దాని గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది సింపుల్ గా. సో పక్క మిస్ కాకుండా లాస్ట్ వరకు అయితే చూడాలని ఆశిస్తూ, ముక్కులేని వాల్మార్ట్ కి ముక్కు రావాలని చెప్పేసి ఆశిస్తూ నీళ్ళని తీసుకురా. మర్చిపోకుండా ఈ మ్యాటర్ గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తున్న మన మూవీ ఫ్యాన్స్ కి పక్కా షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలానే కామెంట్ సెక్షన్ లో ఈ వీడియోని అయితే హైప్ చేయండి. అప్పుడే చాలా మందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. వార్నర్ బ్రోస్ ని బిడ్డింగ్ అయితే పెట్టారు. అందులో మేజర్ గా యూనివర్సల్, పారామౌంట్, నెట్‌ఫ్లిక్స్ అయితే పోటీ పడి అందులో దాదాపుగా ఈ నెట్‌ఫ్లిక్స్ అయితే మనకు $82 బిలియన్ తో డబ్ల్యూబీని కొనేసింది అనమాట. కాకపోతే ఇందులో టెలికమ్యూనికేషన్స్ అయితే వాళ్ళు తీసుకోలేదు. అంటే టెలివిజన్స్ ఉంటాయి కదా, ఛానల్స్, డిస్కవరీ అలాంటివి అయితే వీళ్ళు తీసుకోలేదు. నెట్‌ఫ్లిక్స్ గెలవడం వల్ల మిగిలిన వాళ్ళందరూ లాగేసుకున్నారు కదరా, నాశనం అయిపోతారు ఫీల్ అయ్యారు. అయితే మెయిన్ గా పారామౌంట్ పిక్చర్స్ అయితే గట్టిగా ట్రై చేసింది. బట్ నెట్‌ఫ్లిక్స్ మాత్రం పారామౌంట్ ని అని తన్నింది. అయితే పారామౌంట్ అయితే నెట్‌ఫ్లిక్స్ ని ఇక్కడ ఫ్రాడ్ జరిగిందని చెప్పేసి కూడా వాళ్ళ మీద ఆరోపించారు. అయినా ఎన్ని మాట్లాడినా సరే అవ్వాల్సిన గేమ్ అనేది అయిపోయింది. నెట్‌ఫ్లిక్స్ చేతుల్లోకి అయితే మొత్తం వెళ్ళిపోయింది. ఇంకా గత 100 years నుండి థియేటర్స్ లో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్న డబ్ల్యూబీ అయితే సడన్ గా వరల్డ్స్ బిగ్గెస్ట్ స్ట్రీమింగ్ సర్వీస్ అయిన నెట్‌ఫ్లిక్స్‌లోకి అయితే మెర్జ్ అయిపోయింది. దీని గురించి ఆడియన్స్ అయితే చాలా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే నెట్‌ఫ్లిక్స్ అనేది మెయిన్గా స్ట్రీమింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది. అలా నెట్‌ఫ్లిక్స్ సీఈఓ అయిన టెడ్ సారండోస్ కూడా ఆల్రెడీ చాలాసార్లు జనాలు అసలు థియేటర్స్లో మూవీని అయితే చూడడానికి ఇంట్రెస్ట్ అయితే చూపించట్లేదు. వాళ్ళ ఇంట్లోనే మూవీస్ని ఎంజాయ్ చేస్తున్నారు. జనరేషన్ మారే కొద్దికి ఒక్కొక్క చేంజ్ వచ్చినట్టు థియేటర్స్ నుంచి ఇప్పుడు ఓటీటీకి అయితే షిఫ్ట్ అవుతున్నారు. సో మ్యాక్సిమం ఇంకా థియేటర్స్ అయితే ఉండవు అని చెప్పేసి ఆయన అయితే చాలాసార్లు చెప్పారు. అలాంటి వ్యక్తి చేతుల్లోకి ఇలాంటి వ్యాస్ట్ అండ్ ఐకానిక్ మూవీ ఫ్రాంచైజెస్ అండ్ క్యారెక్టర్స్ వెళ్ళినప్పుడు ఏం చేస్తాడో, ఏం జరుగుతుందని చెప్పేసి అందరికైతే భయం ఉంటుంది. కానీ ప్రజెంట్ ఏమో నెట్‌ఫ్లిక్స్ సీఈఓ అయితే మేము ముందు యాజ్ యూజువల్గా డబ్ల్యూబీలో ఎలా అయితే రన్ అయిందో అలానే థియేటర్స్లో నార్మల్గా మూవీస్ వస్తాయని చెప్పేసి ఆయన అయితే చెప్పారు. బట్ ఆడియన్స్ మాత్రం నేను నమ్మను అని అంటున్నారు. మ్యాక్సిమం ఈ సిచ్యువేషన్ అనేది ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మనం చూద్దాము. ప్రజెంట్ రిలీజ్కి రెడీ ఉన్న మూవీస్, సిరీస్ వీటికైతే అలాంటి ప్రాబ్లం ఉండదు. అప్ టు 2028 వరకు అనుకుంటా. బట్ ఆఫ్టర్ దట్ నెట్‌ఫ్లిక్స్ అయితే 30 days విండో అనేది పెట్టుకొని అప్పటి వరకు థియేటర్స్ లో అయితే మూవీస్ అనేది రన్ అవ్వచ్చు. 30 days తర్వాత అయితే స్ట్రీమింగ్ లోకి తీసుకునేస్తుంది. ఇలా జరుగుతుందని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు. అండ్ ఇది కానీ జరిగితే ఆడియన్స్ కి థియేటర్కల్ గా ఉండే ఎక్స్పీరియన్స్ అనేది బాగా దెబ్బతింటుంది. అండ్ డబ్ల్యూబీ కంటెంట్ అంతా కూడా నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చేస్తున్నాయి. కాబట్టి స్ట్రీమింగ్ ప్రైసెస్ కూడా చాలా వరకు హై అవబోతున్నాయి. ఆ తర్వాత వీళ్ళు ఏం చేస్తారో, ఏమవుతుందో నీ ఇమాజినేషన్ కి వదిలేస్తున్నా. సో నెట్‌ఫ్లిక్స్ ద్వారా థియేటర్స్ కి జరిగే దారుణాలు అయితే ఇవన్నీ ఇలా ఉండే నిన్నే ఒక న్యూస్ అయితే వచ్చింది. అదేంటంటే నెట్‌ఫ్లిక్స్ డబ్ల్యూబీని కొన్నా సరే పారామౌంట్ పిక్చర్స్ అయితే హాస్టల్ బిడ్డింగ్ అనేది వేశారు. ఈ హాస్టల్ బిడ్డింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక కంపెనీకి సంబంధించి అమ్మాలన్నా కొనాలన్నా ఆ కంపెనీ యొక్క బోర్డు మెంబర్స్ అనే వాళ్ళు కలిసి డెసిషన్ అయితే తీసుకుంటారు. అదే ఫైనల్ అవుతుంది. అయితే ఆ కంపెనీ బోర్డు మెంబర్స్ తో కాకుండా ఆ కంపెనీకి సంబంధించి షేర్స్ కొనుంటారు కదా, వాళ్ళకి సపరేట్ గా క్యాష్ అనేది ఇచ్చి వాళ్ళందరినీ కొనేస్తే డెసిషన్ అనేది చేంజ్ అయ్యే అవకాశం ఉంది. ఆ విధంగా ఈ హాస్టల్ బిడ్డింగ్ అనే దాన్ని యూస్ చేసుకొని పారామౌంట్ అయితే డబ్ల్యూబీని కొనాలని ట్రై చేస్తుంది. అండ్ అలానే యుఎస్ రెగ్యులేటరీ అనే డిపార్ట్మెంట్ అనేది ఉంటుంది. వాళ్ళు కూడా నెట్‌ఫ్లిక్స్ మీద ట్రస్ట్ ఇష్యూస్ అనేవి ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ఇది కూడా కొద్దిగా ఇంపాక్ట్ అనేది ఇచ్చే అవకాశం ఉంది. ఇంకా పారామౌంట్ ఏమో మాకు గాని ఓటేసి గెలిపిస్తే థియేటర్స్ ని ప్రియారిటైజ్ చేసుకుని ఇయర్లీ 30 మూవీస్ ని మేము థియేటర్స్ కి తీసుకొస్తామని చెప్పేసి అంటున్నారు. అండ్ మెయిన్ గా వీళ్ళు కోట్ చేసిన దాని ప్రకారం నెట్‌ఫ్లిక్స్ అయితే టెలికమ్యూనికేషన్స్ ని కొనలేదు కదా, అంటే టీవీ ఛానల్స్ ఉంటాయి కదా, డిస్కవరీ అలాంటివి, వాటినైతే కొనలేదు. అయితే పారామౌంట్ మాత్రం అంటూ కొనడానికి ముందు వస్తుంది. సో దీనికోసం మొత్తంగా $108 బిలియన్ ని ఆఫర్ చేసినట్టు వాళ్ళైతే చెప్తున్నారు. సో ఇదంతా పెద్ద ఆఫర్ కాబట్టి షేర్స్ పరంగా చూసుకుంటే కూడా ఈ వాల్యూకి అయితే అందరూ టెంప్ట్ అవుతున్నారు. అయినప్పటికీ ఇదంతా ఓకే, ఈ డబ్ల్యూబీని పారామౌంట్ కొనాలంటే కూడా దీనికి
10-20% ఛాన్స్ మాత్రమే ఉంది. సో దీని గురించి అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. అయినా ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం కాబట్టి ఉన్న సిచ్యువేషన్ అయితే మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశా. అయినా బిడ్డింగ్ చేసేటప్పుడే ఆ రిస్క్ అయితే తీసుకొని కొనేసి ఉంటే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళుంటది కదా. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ చేతుల్లోకి వెళ్ళినాక నాకు అది కావాలి అంటే ఇస్తారా? ప్రజెంట్ అయితే మొత్తం నెట్ఫ్లిక్స్కి వెళ్ళిపోయింది కాబట్టి నెట్ఫ్లిక్స్ ఏం చేయబోతుందో మనమైతే ఇక్కడ చూద్దాం. WB మనలో ఒక భాగం అయితే అయిపోయింది. మనం ఎన్నైతే ఐకానిక్ షోస్ అండ్ మూవీస్ చూసామో అవన్నీ WB ప్రొడ్యూస్ చేసిందే. ఎగ్జాంపుల్ DC, లార్డ్ ఆఫ్ ది రింగ్స్, హ్యారీ పాటర్, డ్యూన్, మ్యాట్రిక్స్, టామ్ అండ్ జెర్రీ, స్కూబీడూ, కంజరింగ్ యూనివర్స్, ఇట్, మాన్స్టర్ వర్స్, బెంటన్, ఇలా అవన్నీ ఇప్పుడు వీళ్ళ కిందకే వచ్చేసాయి. సో కాబట్టి థియేటర్గా ఎక్స్పీరియన్స్ పొందే మూవీస్ని కూడా వీళ్ళైతే నెట్ఫ్లిక్స్లోకి అయితే తీసుకొచ్చేసే అవకాశం ఉంది. అదే ఇక్కడ పెద్ద బాధ. వీటిలో జరిగే ఒక్క మంచి విషయం ఏంటంటే పాత షోస్ అండ్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, వాటిని మళ్ళీ వీళ్ళు తిరిగి తీసుకొచ్చే అవకాశం ఉంది. వాళ్ళకి కంటెంట్ అనేది ఎక్కువగా కావాలి, దానివల్ల వీళ్ళకి స్ట్రీమింగ్ అనేది పెంచుకోవచ్చు. సో మంచి మంచి షోస్ అన్నిటినీ తిరిగి వీళ్ళైతే తీసుకొని రావచ్చు. అందులో ముఖ్యంగా బెంటన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. దాని గురించి నేను 4th పాయింట్లో అయితే మాట్లాడతా, సో మిస్ కాకుండా చూడండి. ఇంకా గేమ్ ఆఫ్ థ్రోన్స్ విషయం చూస్తే 2028 వరకు వీటిని అయితే షెడ్యూల్ చేశారు. సో వాటిని వీళ్ళు గెలకపోవచ్చు. అండ్ అలానే హ్యారీ పాటర్ న్యూ సిరీస్ వస్తుంది. ఇంకా మాన్స్టర్ వర్స్ అండ్ కంజరింగ్ యూనివర్స్లో కూడా డెసిషన్స్ అనేవి కొద్దిగా మారే అవకాశం ఉంది. మాన్స్టర్ వర్స్లో మోనార్క్ సిరీస్ యొక్క సీజన్ 2 వస్తుంది. అండ్ అలానే కంజరింగ్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్ అయితే ఉంది. ఒక వెబ్ సిరీస్ని అయితే ఈ ఫ్రాంచైజీలో తీసుకొస్తున్నారు. వీటన్నిటిని వీళ్ళైతే గెలకరు, ఎందుకంటే ఆల్రెడీ ఇవి స్టార్ట్ అయిపోయాయి అండ్ అలానే లింక్ అయిపోయాయి. ఇవన్నీ స్ట్రీమింగే కాబట్టి వీటికి ఏం ప్రాబ్లం ఉండదు. థియేటర్లుగా వచ్చే వాటికే ఇంపాక్ట్ అనేది ఉండొచ్చు. ఇంకా అలానే మనం ముందు చూసుకుంటే HBO కానీ వార్నర్ బ్రోస్ కానీ మూవీస్ని, సిరీస్ని కొలాబరేషన్లో రిలీజ్ చేసేవాళ్ళు. లైక్ అమెజాన్ ప్రైమ్తో, యాపిల్ టీవీతో, డిజ్నీ ప్లస్తో, వీటితో కొలాబ్లో వాళ్ళ షోస్ని అక్కడ కూడా ఉంచేవాళ్ళు. అయితే నెట్ఫ్లిక్స్ ఈ పని అయితే చేయకపోవచ్చు. అన్ని షోస్ని, సిరీస్ని ఏదైనా సరే వాళ్ళ దాంతోనే రిలీజ్ చేసుకోవచ్చు, వేరే దానికి పర్మిషన్ ఇవ్వకపోవచ్చు. ఇవన్నీ ఇలా ఉంటే మనకు మేజర్గా ఇంపాక్ట్ ఇచ్చేసేది DC, DCU. వీటి పరిస్థితి ఏంటి? స్నైడర్ వర్స్ కూడా 3 వచ్చే ఛాన్స్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. అది ఎలా అంటే WBని కొన్ని మంత్స్ ముందు అయితే స్నైడర్ వర్స్ సంబంధించి ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్గా చాలా పోస్టులు అయితే పెడుతూ వచ్చాడు. ఇంకా ఫ్యాన్స్కి ఒక హోప్ అయితే ఇస్తూ వచ్చాడు. అండ్ అలానే ప్రజెంట్ డేవిడ్ కార్న్స్వెట్ యొక్క సూపర్ మ్యాన్ అయితే మనకున్నాడు. అయినా సరే హెన్రీ కావిల్ ఈజ్ సూపర్ మ్యాన్ అని చెప్పేసి తను కోట్ చేశాడు. ఇది వినడానికి సింపుల్గా ఉన్నా సరే ఇది చాలా పెద్ద స్టేట్మెంటు. తన సూపర్ మ్యానే అసలైన సూపర్ మ్యాన్ అన్నట్టు తను కోట్ చేశాడు. అలా తను ఆగిపోతున్న మంటని పెట్రోల్ వేసి మరీ లేపేశాడు. ఇంకో పక్క అదే టైంలో ఆల్ ఆఫ్ ఎ సడన్ నెట్ఫ్లిక్స్ అయితే ఒక పోస్ట్ వేసింది. అదే బ్లాక్ ఆడమ్ వర్సెస్ సూపర్ మ్యాన్ అనే పిక్చర్ పెట్టి మీరు ఏ సైడ్ ఉన్నారని చెప్పేసి అడిగింది. సో అక్కడ వాళ్ళ DCUకి సంబంధించి సింపుల్గా ఏదో పెట్టేయలేదు. అదే టైంలో మనకు వార్నర్ బ్రోస్ని అమ్ముతున్నారని చెప్పేసి న్యూస్ బాగా వినిపిస్తుంది. ఆ టైంలోనే మనకు ఇవంతా జరిగింది. ఇంకా నెట్ఫ్లిక్స్కి స్నైడర్కి మంచి సంబంధాలు అయితే ఉన్నాయి. సో వాళ్ళు WBని కొంటున్నారు కాబట్టి స్నైడర్ వర్స్ని రివైవ్ చేసే ఛాన్స్ ఇక్కడ మనకు కనిపించింది. అయితే రీసెంట్గా మీరు కూడా వినుంటారు, స్నైడర్ మూవీస్ అయినా రెబల్ మూన్, ఆర్మీ ఆఫ్ ది డెడ్, ఈ ఫ్రాంచైజ్ అన్నిటినీ ప్రాఫిట్స్ రాలేదని చెప్పేసి నెట్ఫ్లిక్స్ ఆపేసిందని చెప్పేసి అంటున్నారు. బట్ నిజానికి అక్కడ జరిగింది ఏంటంటే నెట్ఫ్లిక్స్ ప్రజెంట్ WBని కొనే ప్రాసెస్లో ఉంది కాబట్టి మనీ ఇష్యూస్ అనేవి రాకుండా ఆ ప్రాజెక్ట్స్ని హోల్డ్లో పెట్టారు. అందుకే స్నైడర్ యొక్క మూవీస్ అనేవి ఇలా సడన్గా ఆగిపోయాయి. సో వీటన్నిటి ప్రకారం మనం చూసుకుంటే స్నైడర్ వర్స్ అనేది తిరిగి రావచ్చు. బట్ ఇక్కడ కూడా ఒక తిరకాస్తుంది, అదేంటో కూడా చెప్తా. ఇవన్నీ ఇలా ఉంటే గన్మామ కొత్త DCU పరిస్థితి ఏంటని చెప్పేసి అందరికీ ఒక పెద్ద డౌటే ఉంది. దాని గురించి ఫ్యాన్స్ అయితే గన్మామని అడిగినారు. దానికి ఆయన అయితే ఏం ప్రాబ్లం లేదు, అంతా సాఫీగానే జరుగుతుంది, అన్నీ బాగుంటాయని చెప్పేసి తను చెప్తున్నాడు. బట్ గన్మామ డీల్ ప్రకారం DCUకి సంబంధించి 2027 వరకు తన కాంట్రాక్ట్ అనేది ఉంది. అందుకే ఉమెన్ ఆఫ్ టుమారో ఎలాంటి ప్రాబ్లం లేకుండా వస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తనకు కూడా తెలియదు. కాకపోతే ఫ్యాన్స్లో ఎక్కడ డిస్టర్బెన్సెస్ వస్తాయని చెప్పేసి తను బయటికి ఏం కాలేదు అంటున్నా సరే లోపల వణికిపోతున్నాడని చెప్పేసి DCU డిస్కషన్, కాంట్రాక్ట్ అనేది ఇలా ఉండడం అండ్ సడన్గా ఈ నెట్ఫ్లిక్స్ యొక్క డీల్ రావడం, ఇవన్నీ తనకి టెన్షన్ అయితే తెప్పించేసింది.
ఇక్కడ చాలా పెద్ద కన్ఫ్యూజనే ఉంది. స్నైడర్ వర్స్ కంటిన్యూ అవుతుందా, డీసీ కంటిన్యూ అవుతుందా అని చెప్పేసి అఫీషియల్గా మనకు నెట్ఫ్లిక్స్ నుండి అయితే ఎలాంటి అప్డేట్ రాలేదు. ఎవరికి వాళ్ళు మేము వస్తాం అని చెప్పేసి అంటున్నారు. బట్ దీనికి ప్రజెంట్ అయితే నెట్ఫ్లిక్స్ సమాధానం చెప్పాలి. సో అప్పటి వరకు ఆన్సర్ అనేది లేదు కాబట్టి నడుస్తున్న సిచ్యువేషన్ బట్టి చూస్తే న్యూ డీసీయూని యాజ్ యూజువల్గా 2028 వరకు నడవచ్చు. తర్వాత ఈ నెట్ఫ్లిక్స్ అయితే ఏం డెసిషన్ తీసుకుంటుందో తెలీదు. స్నైడర్ వర్స్ వచ్చే ఛాన్స్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. బట్ మీరు అనుకున్నట్టు కాకపోవచ్చు. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న డీసీయూని కొద్దిగా అన్నా కన్సిడర్ చేస్తే నెట్ఫ్లిక్స్ అయితే ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా దీని అయితే కంటిన్యూ చేస్తుంది. అందువల్ల స్నైడర్ వర్స్కి ఇక్కడైతే కొద్దిగా మైనస్ అయ్యే అవకాశం ఉంది. బట్ అలా అని ఫ్యాన్స్ అయితే బాధపడక్కర్లేదు. ఎందుకంటే ఈ స్నైడర్ వర్స్ని మనకు యానిమేటెడ్ ఆర్ కామిక్ ఫామ్లో అయితే తీసుకొస్తారు. అది ఎలా చెప్తున్నానంటే రీసెంట్గా ఒక ఫ్యాన్ అయితే స్నైడర్ వర్స్ ఒక యానిమేటెడ్ షోగా చూడొచ్చా అని తను అడిగారు. దానికి స్నైడర్ అయితే ఐ వుడ్ లవ్ టు డూ ఇట్ అని చెప్పేసి చెప్పారు. అంటే సిచ్యువేషన్స్ అన్నీ తేడా కొట్టినా సరే నెట్ఫ్లిక్స్కి స్నైడర్కి ఉన్న సంబంధాల ద్వారా చూసుకుంటే మన స్నైడర్ వర్స్ని ఒక యానిమేటెడ్ ఫామ్లో ఉన్నా చూడొచ్చు. ఇది పాసిబుల్ అయ్యేదానికి రీజన్ కూడా ఏంటంటే రీసెంట్గా మనం స్ట్రేంజర్ థింగ్స్ యొక్క అప్డేట్ చూసుకుంటే స్ట్రేంజర్ థింగ్స్ యూనివర్స్కి సంబంధించి టేల్స్ ఫ్రమ్ 85 అనే యానిమేటెడ్ సిరీస్ అనేది రాబోతుంది. సో ఇలా నెట్ఫ్లిక్స్ అనేది యానిమేటెడ్ షోస్ మీద కూడా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. కాబట్టి యానిమేటెడ్ ఫామ్ లో మనకు స్నైడర్ వర్స్ కూడా కంటిన్యూ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. వీటన్నిటికీ సమాధానాలు దొరకాలంటే మాత్రం నెట్ఫ్లిక్స్ బయటకు వచ్చి సమాధానం చెప్పాల్సిందే. అప్పటి వరకు మనం ఏం చేయలేము, ఒక హోప్ తో ఉండాలి. మన బెంటన్ ఫ్యాన్స్కి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇన్నాళ్ళు ఆ డబ్ల్యూబీ దగ్గర ఇంత ఫ్రాంచైజ్ పెట్టుకో ఉన్నా సరే ఏం లేనట్టు లవంగాల్లో సినిమాలకు కూడా వీళ్ళైతే ఛాన్స్ ఇస్తూ వచ్చారు. అసలు ఎంత పెద్ద ఐపీ ఈ బెంటన్ అనేది, దాన్ని సరిగ్గా యూజ్ చేసుకోని ఉంటే మార్వెల్ డీసీకి కూడా భయపడే కాంపిటీషన్ అనేది ఇది ఇచ్చుండేది. కానీ దీన్ని అయితే వీళ్ళు అస్సలు పట్టించుకోకుండా పక్కకు తోయేశారు. అయితే నెట్ఫ్లిక్స్కి కంటెంట్ అనేది ఎక్కువగా కావాలి కాబట్టి ఫ్యాన్స్ కోసమైనా సరే బెంటెన్ని మళ్ళీ రివైవ్ చేసే అవకాశం ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పటికే 2026లో మనకు బెంటెన్ని ఫ్రెష్గా కొత్త స్టోరీస్తో అండ్ ఆర్ట్ స్టైల్తో ఒక కామిక్ని అయితే తీసుకొస్తున్నారు. దాన్ని బేస్ చేసుకొని కూడా మనకు యానిమేటెడ్ షోస్ ఆర్ టైం బాగుంటే లైవ్ యాక్షన్ సిరీస్లు కూడా మనం చూసే అవకాశం ఉంది. అలా బెంటన్ ఫ్యాన్స్కి అయితే ఇది మంచి న్యూస్ అనే చెప్పాలి. రాబోతున్న రోజుల్లో దీనికి సంబంధించి ఏదన్నా మంచి న్యూస్ వినాలని చెప్పేసి ఆశిస్తూ 45 నుండి విల్గాక్స్ గారు అయితే తన భావాన్ని వ్యక్తం చేశారు. సో ఓవరాల్గా అది సంగతి. ఈ మెర్జర్ గురించి డీటెయిల్గా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇక్కడ ఇన్ఫో మాత్రం మీకు నచ్చుంటే అండ్ అలానే మనలాంటి మూవీ లవర్స్కి ఈ ఇన్ఫర్మేషన్ తెలియాలంటే పక్కా ఈ వీడియోని షేర్ చేయండి అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ మెయిన్గా కమెంట్ సెక్షన్లో హైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. దానివల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతాం. సో థ్యాంక్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్.